వెల్కమ్ బ్యాక్ టు నాగమణి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటంటే గోధుమ పిండి పకోడీలు. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి పావు కేజీ, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4, చిన్న అల్లం ముక్క, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ దానికి కావలసిన పదార్థాలు. తర్వాత ఒక బౌల్కి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కలుపుకోవాలి. బాగా ఉల్లిపాయ ముక్కలు సాల్ట్ అది బాగా మిక్స్ చేయాలి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్క చిన్నది, జీలకర్ర 1/2 టీ స్పూను, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కలిపి బౌల్లో మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసే వరకు మిక్స్ చేయాలి ఇవన్నీ, సాల్ట్ ఇవన్నీ. తర్వాత గోధుమ పిండి కలుపుకోవాలి దాంట్లో. తర్వాత గోధుమ పిండి బాగా మిక్స్ అయ్యే వరకు అలా యాడ్ చేసి తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్, గోరువెచ్చని ఆయిల్ పిండిలో యాడ్ చేయాలి. తర్వాత కొంచెం వాటర్తో మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి వాటర్ అది పిండి యాడ్ కలుపుకొని ఏంటి మమ్మీ ఎవడీడు పకోడీలు అలా పిండి కలుపుకోవడం, వాటర్ వేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పడుతున్నాయి అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని అది బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్గా కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. వేడి వేడి పకోడీలు రెడీ.